ఈరోజు అయితే వాళ్ళని ఒక మంచి రెస్టారెంట్కి అయితే తీసుకుపోతున్నాం. దమ్దం చేస్తా ఉన్నారు. ఒక లేలే అంటే 2-3 రోజుల అదరా ఇప్పుడు ఇట్లా తీసుకొచ్చినావు. మీ మమ్మీ లేదా రా ఇంట్లో, మళ్ళీ నన్ను ఎందుకు తీసుకోవాలి అంటే మమ్మీ మా కుక్కల్ని చూసుకుంటుందని చెప్పి ఇంట్లో మా అమ్మ. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. మేకప్ ఎట్లా వేస్తావు చెప్పు. నువ్వు మేకప్ వేసుకున్నావుగా ఇప్పుడు సున్నం. నీకేమైనా కనిపిస్తున్నా మేకప్? అయ్యో పాపం పాపాయమ్మ టింగురంగా బంగారమ్మ. బద్రీనారాయణ్ అన్న అంటే మేము రెస్పెక్ట్ చేయాలి కదా పెద్దోళ్ళకి. బిలా యు చేంజ్ బిలా, నువ్వు మారిపోయావు బిలా. జిజ్జానని మనం చేసాం అనమాట. సో జిజ్జానానికి ఇలాంటి చెడ్డ అలవాట్లు ఏమైనా ఉన్నాయా? తాగుబోతు సోము ఇడు తిరుగుబోతు సీను. చూడు క్వశ్చన్ మంచిగా ఉంటది. తమ్ముడు అని ఇంట్లో పని చేయరన్నా. మనం టేస్ట్ అయితే ఏం చూసాము. మళ్ళా ఫిష్ నువ్వు వచ్చినా తింటున్నాను చూసినా. ఇప్పుడు ఇట్లా వేసిందిగా ఈయన ఏమనొద్దు. ఎందుకన్నా అన్ని వాడేస్తావు రే? అరే నా కొడక, ఓసలి వెళ్ళే నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. వెల్కమ్ బ్యాక్ టు బబ్బు ఫ్యామిలీ. సో గాయ్స్ వీడియో వచ్చేసి ఏంటంటే మా అక్క వాళ్ళైతే బయటికి తీసుకుపోతారు అనమాట. నన్ను చాలా టార్చర్ చేస్తారు, బయటికి తీసుకో అని చెప్పేసి. మంచి వాళ్ళకైతే అంటే తిన్బిలికి ఈరోజు అయితే టైం అయితే దొరికింది. ఇన్ని రోజులు టైం లేక తీసుకోవాలి, ఈరోజు అయితే టైం అయితే దొరికింది మనకి. ఈరోజు అయితే వాళ్ళని ఒక మంచి రెస్టారెంట్కి అయితే తీసుకుపోతున్నాం. అండ్ ఆ రెస్టారెంట్ కూడా మనకి తెలిసిన వాళ్ళదే. ఇప్పుడు అంతేకాదు మనతో జిజ్జాన ఇంకా సోయలన కూడా వస్తారు. ఇక వాళ్ళని కూడా తీసుకొని పోదాము మనము. సో గైస్ వీళ్ళు ఇంకా రెడీ అవుతారు. వీళ్ళు రెడీ అయినాక డైరెక్ట్ ఆన్నే పెడతారు వీడియో. మనం వీడియో పెట్టామన్నమాట. మళ్ళీ వీళ్ళు సోది మాట్లాడతారు అంతా. సో అడిగానే పెడతారు. సో గైస్ మొత్తానికి అయితే మా కాలనీ రెస్టారెంట్ తీసుకొని వచ్చేసిన అనమాట. ఇక సంజు బాబు బగారా అనమాట ఇదే. సో గైస్ మొత్తానికి అయితే వీళ్ళని తీసుకొని రెస్టారెంట్కి అయితే వచ్చేసిన అనమాట. ఈ రెస్టారెంట్ వచ్చి ఓవర్దో ఓకే రెస్టారెంట్ వచ్చేసి ఎవరిదో కాదు, మనకి తెలిసిన వాళ్ళదే అనమాట. మా జిజ్జనకి తెలిసిన వాళ్ళదే. ఏం తింటావు రా చెప్పు, మెనూ తీసుకో. ఆల్రెడీ మనకి చికెన్ ఏంది, అది ఏమి వచ్చినాయి మనకి. ఏంది అది చికెన్ ఏంది ఇది? కబాబా ఏంది? ఓకే చికెన్ పకోడా అయితే వచ్చేసింది అనమాట మనకి. మీరు ఏం తింటారు ఇక్కడ? సో అనా గైజ్ ఇక్కడ వచ్చేసి మనకి సంజు బాబా బగారా అని చెప్పేసి పేరు అయితే ఉంది. బాబా ఓకే సంజు బాబు బగారా అనమాట. మన బగారా రైస్ అండ్ చికెన్ నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉంటుంది ఇక్కడ. జన్మమే రుచి చూడడానికి దొరికే. ఇంతకు ముందు బబ్బువానికి మైకెట్లా కూడా పెట్టుకోవాలి తెలియదు. ఏం కాదు. ఇంతకు ముందుకు ఈ బ్రాంచ్ వచ్చేసి మన చిలకలు కూడా ఉంటుండే నామల్గొండ కాడ. ఇప్పుడు వచ్చేసి ఏడా అనేది ఏరియా బోడుప్పల్ కరెక్ట్. ఏడా బోడుప్పల్ సెల్లర్ కింద. ఇంత టాలెంటెడ్ ఉన్నా ఇప్పుడు సెల్లర్ కింద. ఇప్పుడు కాదు మీకు లాస్ట్ అడ్రస్ వచ్చేసి లాస్ట్ కి చెప్తా అనమాట. అపోలోపు వీళ్ళతో మాట్లాడదాం. ఎట్లా అనిపిస్తుంది మీకు? టేస్ట్ ఎట్లుంది? తిన్నారా లేదా? ఫస్ట్ టేస్ట్ చేయండి గైస్. మళ్ళీ ఆల్రెడీ ఇంట్లో తినేసింది, నేను కూడా తిన్నాను. మళ్ళీ ఆకలేస్తుందంట, మళ్ళీ తింటుంది. తినొద్దా ఆకలి అయితే మళ్ళీ ఇంకా కొంచెం. అయితే వీళ్ళని ఒక లాస్ట్ టైం ఎప్పుడు తీసుకురారంట బయటికి? ఎప్పుడు తీసుకురా బయటికి? తేజ్ బర్త్డే లాస్ట్ ఇయర్ తేజ్ బర్త్డేకి తీసుకురారంటే తీసుకోవాలి. ఇంకా బర్త్డే కాలేగా? కాదురా ఇప్పుడు ఇట్లా తీసుకొచ్చినావు. మీ మమ్మీ లేదా రా ఇంట్లో, మళ్ళీ నన్ను ఎందుకు తీసుకోవాలి అంటే మమ్మీ మా కుక్కల్ని చూసుకుంటుందని చెప్పి ఇంట్లో మా అమ్మ. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. నీ కుక్కలనా? మా కుక్కలు 3 కుక్కలు ఉన్నాయి నాకు. 3 కుక్కలు ఈడ కూడా. మిమ్మల్ని అంటారు, నేను తింటలేను కాబట్టి
ఓకే మనము నెక్స్ట్ టైం బబ్బువాడు చికెన్ తిన్నాడు దానికి అంటే అందం యాక్చువల్లీ మధ్యలో తింటలేను కానీ ఇప్పుడు ఎందుకో ట్రై చేద్దాం ఎందుకంటే ఇంత దూరం వచ్చి తినకపోతే కలిసి ఉంటుంది ఆయన ఎప్పుడు తిన్నాడు అన్న చికెన్ ఇంట్లో ఎప్పుడు తిన్నాడు చికెన్ ఇంట్లో కూడా తిన్నాడా మళ్ళీ నేను ఫేస్ కి ఇట్లా నేను ఫేస్ కి అట్లా అది మధ్యలో తిన్నాను అంటే బబ్బువాడు హీరో అవుతుండు కదా ఇప్పుడు మూవీలా కాదు దాని గురించి మెయింటైన్ చేస్తుండు బబ్బువాడు వాటర్ అంటాను వాటర్ కావాలా ఏ వాటర్ చల్ల వాటర్ బాటిలా అడిగవా అన్న అట్లా తీసుకొచ్చేస్తావు డైరెక్ట్ నేను దొంగతనం చేస్తున్నాం బిల్లు చేస్తాం కదా మనం అంతే అంతే ఓకే నువ్వు టేస్ట్ చేయవా చేసిన టేస్ట్ ఉంది ఎట్లుంది మరి taste? తిన్నట్రా బాబు ఎట్లుంది టేస్ట్ నువ్వు తింటే నేను తిన్నట్టు మంచిస్తుంది తినక నీకు చెప్పు మరి. నచ్చిందా నీకు నచ్చలే taste? అయితే నువ్వు ఏం చేయవద్దు ఇంట్లోనే కూర్చోవాలి మరి ఉమ్? ఇది ఫిష్ ఇది ఆ? అది ఫిష్ కాదు అది ఫిష్ చికెన్ అన్న అది చికెన్ అన్న అది చికెన్ ఫిష్ బెట ఇది సరే ఫిష్ ఓకే ఫిష్ థమ్స్అప్ నీళ్ళు ఆగు మళ్ళీ కడుపులో బతుకుతుంది ఉమ్? కాదు చికెన్ ఫిష్ ఇలా ఫిష్కి అన్న ఏందన్నా నువ్వు ఫిష్కి చికెన్కి తేడా తెలుస్తలే అన్న అరే ఫిష్ అరే చికెన్ గట్టిగా ఉంటుందిరా సరే ఇక బా Guys, ఇప్పుడు మనం కొన్ని నేర్చుకోపోతున్నాం అనమాట అన్న దగ్గర నుంచి అన్నకి చాలా నాలెడ్జ్ ఉంది అన్న మీ లాంగ్వేజ్ ఏంది మరాఠీ మదర్ టంగ్ మరాఠీ కదా కాదు ఫాదర్ టంగ్ ఫాదర్ టంగ్ మదర్ టంగ్ మరి మరాఠీ మా మమ్మీ టంగ్ తెలుగురా సారీ హిందీ ఓకే మీ ఇంట్లో ఏం మాట్లాడతారు మరాఠీ కాదు అన్ని మాట్లాడతారు కోపం వస్తే ఎన్ని మాట్లాడతారు సరే అంటే తిడతారు కదరా కోపంలో వచ్చింది ఆ? బొక్క వచ్చింది బొక్క వచ్చిందా ఫిష్కి బొక్క ఉండదా ముళ్ళులు ఉండవా ముళ్ళు దాని బొక్కనే అంటారు ముళ్ళు ఇట్లుండదు ముళ్ళు ఇట్లుంటది అంటే చెప్తున్నా ఇప్పుడు చేపకి ముళ్ళు ఇట్లా ఫ్లాట్ ఉండదు కదా ఇట్లా ఎట్లుంటది? స్టిక్ లెక్క ఉంటుంది ముళ్ళు కొషగా ఉంటుంది సరే చెప్పు అన్న నాకు మరాఠీ నేర్పి అన్న ఇప్పుడు నాకు ఏం వర్డ్ నేర్పి అంటే మక్క వాళ్ళని తీసుకొని రెస్టారెంట్కి వచ్చినా అని చెప్పేసి ఆ వర్డ్ నేర్పి మరాఠీలో అత అత మీ 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 అత మీ అత్త అన్నట్టు ఉందిరా అది మీ అత్త మీ అత మీ అత్త అన్నట్టు అనకరా చదువు లేదు సంధ్య లేదు మీ మీ అత్త అత అంచే 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 కాదురా చీకే మాజే మాజే బైనియన్లా బైనియన్లా घेऊन घेऊन संजू बाबा बगाराला संजू बाबा बघायला आलाव लवा లవ్ కాదురా ఆలవ్ ఆలో ఓకే ఆలు కాదు ఆలవ్ 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 అను ఆలవ్ घेऊन घेऊन ఆలవ్ घेऊन ఆలవ్ घेऊन ఆలే రెండిట్లేదు ఒకటి घेऊन ఆలవ్ ఓకే మళ్ళీ ఒకటేసారి చెప్తాను మీ అత మీ అత माझे बहिणींना माझे बहिणीला ते माझ्या बहिणींना घेऊन माझे बहिणीला घेऊन अरे तिडतुरवून అరే తిట్టలేనురా నేను మీ माझ्या बहिणींना घेऊन ఓకే ఓకే వద్దు మనకి మన తెలుగు ఆడియన్స్ ఉన్నారు తెలుగు ఆడియన్స్ అని మాట్లాడదాం మనం అయితే తెలుగులోనే చెప్పు మళ్ళా ఓకే గైస్ మనమైతే మా అక్క వాళ్ళని తీసుకొని సంజు బాబు బగారాకి అయితే వచ్చేసినాం అనమాట ఇంతకుముందు కూడా చెప్పిన అంటే మా అమ్మని ఎందుకు తీసుకెళ్ళాలంటే మా ఇంట్లో 3 కుక్క పిల్లలు అయితే ఉన్నాయి 3 ఉన్నాయి వాటి మొత్తం 6 మొత్తం 7 కూడా ఓకే మొత్తం 6 ఉన్నాయి యాక్చువల్లీ మొత్తం 7 అనుకోరు ఇక మొత్తానికి 6 7 ఉన్నాయి వాటిని చూసుకోవాలి కదా ఇక మా అమ్మనే అలా ఇంట్లో వస్తే ఏడుస్తాయి అని చెప్పేసి మేమే వచ్చేసినాం ఇక తీసుకొని దమ్దం చేస్తా ఉన్నారు ఒక లేలే అంటే 2-3 రోజుల అసలు తీసుకోవచ్చు ఎప్పుడైనా
ఎదవలకే ఎదవ పనికి మాల చెమట తాగుపోసు అదే చెప్తారు కదా లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ జూలై ఏందంటే ఇంట్లో అన్ని లొల్లి 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 చేస్తురని నేనే చెప్పిన ఇంకి బబ్బువానికి ఎందుకురా లొల్లి పెడతావు చెల్లె అక్క వాళ్ళతో మంచిగా ఉండరా అని అన్నా. వావ్ చెల్లి అంటే బబ్బువానికి చెల్లె ఆమె ఆడ కార్నర్లు ఉంది కదా తేజు, ఆమెనే అక్కనే అది కూడా ఆమె చిన్నగా కనిపిస్తుంది కదరా మళ్ళా. నాకంటే నాకు అనిపిస్తా అవు మళ్ళా అంటే లెక్కలలో తెలుగులో చిన్నపిల్ల మంచాడు అనమాట తేజుది. అవును చాలా చిన్న పిల్ల. మళ్ళీ జోలి పోయినారు అంటే బట్టలు చింపేస్తుంది, మామూలుగా చింపదు బట్టలు. నువ్వు తినవా? నువ్వు తిను పాపం తిను. కెమెరామెన్ నెవర్ డేస్ అన్నట్టు కెమెరామెన్ సోయల్ చాలా మంచోడు, కానీ వీడియో షేర్ అంటే చెయ్యడు. బంధం చేస్తాడు. ఏముందో ఏమో మళ్ళా ఆయనకి అసలు ఆడు వీడియోనే ఇయ్యాడు. అడిగి ఎప్పుడు కానీ నేనే తీసుకొని నేనే బిల్లు కట్టడం ఉంటుంది. ఎప్పుడు మీ ముఖాలకి తీసుకొని బిల్లు కట్టి రాను. నాకు డబ్బులు వస్తాయి అన్న, జమ చేసుకోవాలా మమ్మీ ఇస్తుందిగా. ఇంకో నాకు ఎంత వస్తుంది? 5,000 10,000 వస్తుంది నీకు నెలకి. ఎంత వస్తుంది? ఎక్కడికి వస్తుంది? నీకు 10,000 రాదా? మళ్ళీ 7 వస్తాయి. చేసావుగా మళ్ళీ బాగానే. అయితే ఏం చేస్తా? మేకప్ ఎట్లా వేస్తావు చెప్పు. నేను ఎవరికి మేకప్ వేసినా? నువ్వు మేకప్ వేసుకున్నావుగా ఇప్పుడు సున్నం. ఇగో నీకేమైనా కనిపిస్తున్నా మేకప్? అయ్యో పాపం పాపాయమ్మ టింగురంగా బంగారమ్మ మేకప్ వేసుకోదారా? టిష్యూ గడి చూసాం ముఖం అడిగితే ఇంత కిలో Dust వస్తది ఇగో. ఇంత కిలో పడుతుంది మేకప్. బ్రహ్మానందం బయటికి వస్తాడు. ఇగో అవో మైలా చూసినారా? మైలా చూడు చూడరు గైస్ మైలా. ఎప్పుడైనా చేతికి అంటించింది వాడు. మైల లేదంట. ఇది సకాజ్ ఈ టేస్ట్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ ఉంది. చికెన్ పకోడీ. నేను ఎప్పుడు తినలే, చాలా రోజులు అయింది ఇట్లాంటి టేస్ట్ తినాక. కాదురా నువ్వు తిన్నది ఫిష్ రాది అరే చికెన్ చికెన్ అన్న అరే చికెన్ అంట. అరే చెప్పిగా అదే చికెన్ రాను తింటుంది అని చెప్పిగా చెప్పు. అరే ఆ, చికెన్ అట్లనే అన్నావా? అరే చికెన్ రా అరే ఇది చికెన్ అని రా ఏ మస్తు తిడుతుంది అనుకో నాకు తెలుసు, కానీ ఎంతైనా మన చెల్లెనే కదా తిడుతుంది వాడాలి. ఏ చెల్లె కాదు అక్క అక్క. ఆమె జర హలో. పెద్దరికం మంచి తీసుకుంటది, మంచిగా చెప్పు. అనిపిస్తుంది, రెస్పాన్సిబిలిటీ. పోయినా. కానీ కిరాకైంది అనుకో ఎంత పెద్దనైనా వినదు, లెక్క పెట్టేస్తుంది డైరెక్ట్. మళ్ళీ డాన్స్ ఇంకా నవ్వింది వీడియోలే చూసిరేమో మీరు, ఇంకా రీల్ వీడియోలో చూసిరేమో, కానీ ఆమెది ఇంకో సైడ్ చూడలే మీరు, లేకపోతే షాక్ అయిపోతారు మీరు. మోర్ మళ్ళీ కిరాకైతే ఎట్లా తిడుతుంది? దొరుకుతుంది అది ఎవరైనా సరే ఆపోజిట్ కరెక్టే. ఎవరిని చూడదు. ఈ బయట ఉన్నామా ఇంట్లో ఉన్నామా? మళ్ళీ నేను మొన్న కొడితే మొన్న సోఫాలో పడ్డది. వీడియో కట్టడానికి చెప్తాను. రెండు వారాలు మాట్లాడలే అన్న. నేనే దగ్గర 1 month మాట్లాడలే. అంటే నేను కూడా దేకలే. మేము మధ్యలో ఒక వీడియో తీసినప్పుడు వీడు ఏం చేసిండు తెలుసా, కావాలని కొట్టిండు మల్లుని ఒక వీడియోలో. అదే చాలా పచ్చకళ్ళు కొట్టిండు, లవ్ లెటర్ కొట్టి మళ్ళీ కొట్టింది అని. దాని తర్వాత సాలిడ్ పడ్డది కదా. కావాలని ఎందుకు కొట్టినా నాకు తెలియదు, నిజమా అనుకున్నాను కొట్టినా. తేజు ఈడుంది, తేజు ఈడ. సరే అయితే అది ఫిష్, అది నేను చెప్తున్నా. ఇగో బొక్క అంటే దొడ్డుగుంటది, కొంచెం పెద్దగా ఉంటది కదా. ఈమె సన్న తీసుకొని ఫిష్, అది మీరు అర్థమైందా? అయితే నేను చూసిన ఫిష్ కి చికెన్ కి కాదు ఫిష్ అది మీరు మాట్లాడలేరు. అయితే కొడితే అయితే నన్ను ఒక గలీజ్ మాట తిట్టింది. ఆ మాట అంటే పిచ్చిలు వేస్తాను నాకు. మజాక్ ఆడుతున్నాను నేను బాగా. నేను కింద కూర్చున్నా, టీవీ చూస్తున్నాం, అయిపోయింది సినిమా. నేనేమో సోఫాలో కూర్చున్నా, తంతుని నుంచి తంతలేను. తంతవా? ఎందుకు తంత? చేయితోని కాలుతోని మనమే కొట్టింది చేయితోని. నాకు కోపసి తిట్టినా. తినవన్నా అని అంటున్నావు, ఆరా తినేస్తున్నావు అంటే నువ్వన్నావా అన్న ఇప్పుడే. ఇందాకేమన్నాడు, నేను తింటా తిన్నట్టు అన్నాడు.
ఎందుకు తింటావు మళ్ళీ నా ఆకలి ఇస్తుంది. నేను తింటున్నా కదా. సగం అయితే ఏమైంది నన్ను గొంతు తీసుకుంది మళ్ళీ అరే ఇక తీసుకోరా అవి వచ్చి చెప్పండి సరే. సరే చెప్పు చెప్పిన మమ్మీకి చెప్తే మళ్ళీ అప్పుడు కూడా తిట్టినా కొంచెం అది తీసుకో, నిమ్మకాయ తీసుకో. చెప్పండి అన్నా ఇట్లా కొడితే ఆడులో సోఫాలో పడ్డది అనుకో. ఎవరు సీన్ లేదు ఏమండి జస్ట్ ఇట్లా అన్న డోర్ ఇడుంది సోఫా ఇడుంది నాకు ఆల్రెడీ ఇట్లా ఆడ ప్రాబ్లం సోఫా లేదు. నాకు ఆల్రెడీ నొప్పి వస్తున్నాను ఉట్టిగానే అంటే గట్టి కొట్టింది ఈడ కొడితే నాకు ఎంత నొప్పి వచ్చింది ఇట్లా ఇప్పుడు కొట్టినందుకు నేను సరే రెస్టారెంట్ చిచ్చానా, వచ్చిండా? ఇప్పుడు మా ముగ్గురిని నువ్వు ఇంటర్వ్యూ చేయాలన్నా. చెప్పు మైక్ రా ఇది. లైక్ ఎట్లా అంటే మంచిగా క్వశ్చన్స్ మంచిగా అడగాలి. గైస్ గ్యాప్లో మనకి పేపర్ చిప్ ఇంక ఈ పెప్పర్ చికెన్ అని నీకు వస్తలేదు అనరా. పెప్పర్ చికెన్ అని చెప్పురా. పేపర్ చికెన్ ఇందాకేమను పేపర్ పేపర్ ఇంకా అసలు నీకు గోలేంద్రా లైఫ్ లా. చెప్పు ముగ్గులు పెట్టారు ఇక. అవు. చెప్పు. రెస్టారెంట్ ఓనర్ బద్రి అన్న వాళ్ళ ఫ్రెండ్ అనమాట. అన్న వాళ్ళ చిన్నప్పుడు క్లాస్మేట్ అనమాట. ఏ క్లాస్ అయినా 8th క్లాస్. థర్డా 8th క్లాస్ మెట్ అనమాట. అన్న ఏ మెట్ క్లాస్మేట్ అన్న ఆయప్ అని ఒకసారి అలా ఆయప్. అన్న పేరు బద్రీనారాయణ్. మేం బద్రీనారాయణ్ అన్న. అంటే మేము రెస్పెక్ట్ చేయాలి కదా పెద్దోళ్ళకి. బిలా యు చేంజ్ బిలా నువ్వు మారిపోయావు బిలా అనే తెలుసు కదరా. నువ్వు బయట గబ్బు అని తెలియదు. Okay. ఏం పేరు నీ పేరు అసలు పేరు? నా నిజం పేరు వచ్చేసి శ్రీ బాలాజీ. కాదన్నా బాలాజీ అలీ విజయ్ కుమార్ యాదవ్. మళ్ళీ బొబ్బని ఎవరు పెట్టిర్రా నీకు? బబ్బు అని చెప్పేసి మా అమ్మ పెట్టింది చిన్నప్పుడు. మల్లేశ్వర్ ఇంకోటి కూడా ఉంది పూర్ణిమ పూర్ణిమ. ఫస్ట్ నా పేరు పూర్ణిమ నాకేం పేరు నాకు ఒకటే పేరు తేజు అని ఒకటే పెట్టిర్రా ఆమెకి. తేజస్వి ఆమె పేరు తేజస్వి. ఇంకా చెప్పండి ఇంకా నెక్స్ట్. ఏంద్రా నీ లైఫ్ గోల్స్ ఏంద్రా? తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అందరూ ఇదే కాన్సెప్ట్ తో బతుకుతున్నారు. నా అసలు ఫస్ట్ చెప్పురా. వీళ్ళిద్దరి పెళ్లి చేసి వీళ్ళిద్దరి పెళ్లి మంచి చేసి ఇలా కొట్టేసి నేను ఎందుకురా బారామా రాళ్ళు నీకు? ఏం కాదు. ఏముందిరా చూడు, అంత అమ్మాయికం ముఖం పెట్టుకొని వాళ్ళు చూడరా ఎంత మంచిగా ఉంటారా. అమ్మాయికమ్మకం తెలుసా కోమసే అవురా బయట వాళ్ళకి మనకు చూపియదు కదరా. అంత మంచిగా ఉంటది. తమ్ముడు అని ఇంట్లో పని చేయరన్నా. నువ్వు చేస్తావారా? నేను చేస్తాను ఇంట్లో. చెడ్డల మీద తిరుగుతావు నువ్వు ఇంట్లో తెలుసా? మరి మొగ్గలు తీసి పనులు వేసారు అడుగు చేస్తావా? షాప్ కి పోవడం చికెన్ తేవడం బాత్రూమ్ కడగడం బాత్రూమ్ బట్టలు ఉతకడం చికెన్ తేవడం చికెన్ షాప్ కి మేము పోతాం. అవన్నీ పెళ్ళినే చేస్తాం. ఇప్పుడు ఎవడు చేస్తారా ఇంట్లో? ఇప్పుడు అవన్నీ పెళ్ళిన కానీ ఇలా భార్య చాలా దూరం ఉంటది. మరి ఎవరు మాట్లాడుతున్నారు? నేను చెప్దాం అనుకున్నా కానీ భార్య తెలుసు నాకు. ఇలా వైఫ్ చాలా దూరం ఉంటది. ఆమె వస్తుంది నాకెందుకు 7 సముద్రాలు దూరం ఉంది ఆమె. ఒక సముద్రం దాటి ఉంటది ఈమె. ఇలా వైఫ్ సముద్రంలో ఉంటది. సముద్రంలో ఉంటది. సముద్రకన్య. జలకన్య. జలకన్యనా? అయితే 7 ఏం పేరు ఆమె పేరు? సముద్రకన్య జలకన్య. పెళ్లి చేసుకుంటావా అరా బాబా ఆమెని? 7 సముద్రాలు నిజం అనుకుంటా మాగాడకు. ఎగ్జాక్ట్లీ. తేజుకి యాక్చువల్ తెలివి లేదనుకుంటాం కానీ తేజుకి చాలా తెలివి ఉంది. సో మనం అయితే ఫస్ట్ ఇట్లాంటి క్వశ్చన్స్ ని నెగ్లెక్ట్ చేసి మనం పెప్పర్ చికెన్ అయితే తినాలన్నమాట. ఫస్ట్ పెప్పర్ చికెన్ ట్రై చేసినావు నువ్వు? చేయలేదు. మరి ట్రై చెయ్యి. ఓకే గైస్. అయ్యా తేజుకి ఆమె ఆడికెళ్ళి చూస్తుంది. తేజు అగో తీసిండు టూత్ పిక్. అగో తేజు ఇప్పుడు ఇస్తారు నాకు. తినేసేయి. ఆగు సరే. ఇప్పుడు ఒక్కొక్కటి టేస్ట్ చేసి చెప్పాలా ఫస్ట్. పట్టుకో ఇలే. ఎట్లా టెస్ట్? ఓకే చెప్పు. అట్లా
ఈమె చెప్తా చెప్పు జల్దీ ఏంది సిగరెట్ తాగినట్టు దాన్ని పెట్టిన సిగరెట్ తాగినట్టు పెట్ట ఇట్లా మంచి పెట్టు ఇట్లా మనం తింటే ఇట్లానే చేయి. సరే. అప్పటి నుంచి పెట్టిన ఇట్లా. సరే ఇప్పుడు మనం జిజ్జానా అప్పటి నుంచి మనకి చేసింది కాబట్టి నా మైకి అన్న జిజ్జానా మనం చేసాం అనమాట. సో జిజ్జానా నీకు ఇలాంటి చెడ్డ అలవాట్లు ఏమైనా ఉన్నాయా? ఓకే జిజ్జానా మీ పేరు మీ పూర్తి పేరు? చౌహాన్ శ్రీకాంత్, నన్ను అందరు జిజ్జు అంటారు. నాకు అక్క ఉంది, ఆమె పేరు పూర్ణిమ. ఆమె సైక్ది కిరాకింది అనుకో, బాయిని తిట్టేస్తుంది ఫస్ట్. అంటే బాయిని తిట్టేస్తుంది, బాయిని తిట్టేస్తుంది. ఒక రోజు ఇట్లానే మజాక్ అన్నా నేను. నిజం అనుకుంటారు అందరు బాయిని తిడుతుంది అనుకుంటే. నన్ను నిన్నే మరి నిజమా తిడుతా నా పవన్? ఇప్పుడు ఒకసారి తిట్టినా నేను. ఇప్పుడే కదరా అరే తిరగొట్టింది నన్ను. ఇప్పుడే అన్నది కదరా అరే చికెన్ తిన్నాను అన్నది కదరా. అరే చికెన్ తినరా పాడుకో అన్నది తెలుసా. ఆమె అరే తిరగొట్టి. సరే నెక్స్ట్ ఇంకా మీకేమన్నా జిజ్జానా మీకు ఏమైనా? జిజ్జానా కాదురా జిజ్జో, ఏదో జిజ్జానా ఒకటి. ఎన్ని 3 పేర్లు పెడుతుంది. జిజ్జానా మీకు ఎలాంటి చెడు అలవాట్లు ఏమైనా, చెడు వ్యసనాలు అలవాటు ఏమైనా? వ్యసనాలు అను వ్యసనాలు వ్యసనాలు ఏమైనా అలవాటు ఉన్నాయన్న మీకు? ఏం లేవు లేవు. నిజం చెప్పు, మీకు ఏమైనా చెడు అలవాట్లు ఏమైనా ఉన్నాయా? ఉంది. ఏంటిది? బొబ్బు అని వెనకేసుకు రావడం. ఇంకా బొబ్బు అని అంటే రియాక్ట్ అవ్వడం. ఇంకా ఈడేకు వేసి ఈయన కూడా అనడం. ఇంకేం అలవాట్లు ఉన్నాయి? గుడ్డే నమ్ముతారు అందరినీ. అంటే ఎట్లా? కళ్ళు మూసుకోకూడదు. కళ్ళు మూసుకొని చూడు క్వశ్చన్ మంచిగా అడుగు అలా. ఏంద్రా ఇది? నువ్వు అనుకున్నా నేనైనా అనుకుంటారు ఇట్లా లోపల మన ఆడియన్స్. దాంట్లో ఉందా మన నా దాంట్లో. నన్ను పెప్పర్ చికెన్ తిన్నాక నాకు ఎనర్జీ వస్తుంది, అప్పటిదాకా రాదు. నువ్వు కూడా టేస్ట్ చేసి వాడు చికెన్ తినా అన్నాడు మధ్యలో. అన్నా నేను చికెన్ బంద్ చేసేసిన, అసలు తినా, నాకు ఫేస్ ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది, గ్లామర్ మొత్తం పోతుంది. మొన్న కూడా అన్నాడు కదా రీసెంట్ గా బంద్ చేసిన బంద్ చేసిన అంటే ఇప్పుడు చూడు పెప్పర్ చికెన్ అంటే మళ్ళా ఫిష్. నువ్వు వచ్చిన తింటున్నాను చూసినా. ఇప్పుడు ఇట్లా చేసిందిగా ఈయన ఏమనొద్దు. ఎందుకన్నా అన్ని వాడేస్తావు రే? అరే నా కొడక ఓసలి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. కనిపించవా అన్న? కనిపించవా అన్న? కాదరా బాబు, నా మీద వేసినవేంద్రా నువ్వు పడేసి. గైస్ మొత్తానికి అయితే మనము టేస్ట్ అయితే చేయబోతున్నాం అనమాట. సంజు బాబు బగారా మనకైతే 3 ప్లేట్లు అయితే వచ్చేసినాయి. మన ముగ్గురికి, మా ఇద్దరికి తేజ తినిపిస్తుంది అనమాట. తేజ ఇప్పుడు మా తల్లి. మాట్లాడు తేజు. తెలుసా పిల్లలతో? అవును. యాక్చువల్లీ తేజకి 2 పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు ఉన్నారు అనమాట. ఒక సోజీ, డైసీ, బ్రూనో. ఏడికైనా పిల్లలు ఈమెతోనే ఉంటాయి. ఏడికైనా పిల్లలు ఈమెతోనే ఉంటాయి అనమాట. ఇప్పుడు బయట ఉన్నది పాపం మా తల్లి ఎంత, పిల్లలు ఎంత బాధపడుతున్నాయో. నాకన్నా ఫస్ట్ మళ్ళీ బాధపడుతుంది. మనం టేస్ట్ అయితే ఏం చూసాము. బాగుంది. నేనే చేసిన ఉంటా. టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నా మంచిగా ఎంత అంటే అంత తినొచ్చు, అట్లుంటుంది అనమాట టేస్ట్ చేయడం. ఉంటుంది టేస్ట్ నచ్చునా? అన్నిటికంటే నాకు ఏం నచ్చిందంటే అది నచ్చింది ఏంటది చికెన్ పకోడా. నెక్స్ట్ టేస్ట్ ఉంది. ఎవరైనా ఇక్కడికి విజిట్ చేస్తే నిజంగా చికెన్ పకోడీ టేస్ట్ చేయకూడదు ఇంటికి పోకూరి. ఓకేనా?